ప్రైజ్ ద లార్డ్ అండి. దేవుని నామానికి స్తోత్రములు. ఈ మాటలు వీక్షిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. బాగున్నారా? ఈరోజు లేఖన భాగంలో నుంచి ఒక మాటను చదువుకున్నామండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వాక్యము. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటండి, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత పొందుదురు. చాలా సందర్భాల్లో ఈ లోకంలో కొంత తక్కువ, అంటే ధనము తక్కువ ఉన్నప్పుడు కానీ, చదువులో తక్కువ ఉన్నప్పుడు కానీ, హోదాలో తక్కువ ఉన్నప్పుడు కానీ, ఇటువంటి విషయాల్లో చులకనగా చేస్తూ ఆ మనుషులను తక్కువగా చూస్తూ వచ్చేటటువంటి వారిని మనం చూస్తూ వస్తుంటాం. అయితే మరికొన్ని సందర్భాల్లో దేవుని వాక్యాన్ని ఎరిగి ఆయన స్వార్థను ప్రకటిస్తూ ఆయన కొరకు జీవిస్తున్నప్పుడు కొంతమంది వారిని తక్కువ చేసి హేళన చేసి మాట్లాడేటటువంటి వారిని కూడా మనము చూస్తూ వస్తుంటాం. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలు వీక్షిస్తున్న మన యొక్క జీవితాల్లో దేవుణ్ణి కలిగి ఉన్నందుకు ఎవరైనా మనల్ని అవమానపరుస్తున్నప్పటికీ, లేకపోతే మనము దేవుని సన్నిధిలో వాడబడుచున్నప్పుడు, లేకపోతే ఆయన సాక్షులుగా నిలవబడడానికి తీర్మానము చేసుకుని వాక్యానుసారంగా జీవించాలి అని చెప్పి ఆయన నామ ఘనత కొరకు మనం ఉండాలి అని చెప్పి మంచి పోరాటంలో పోరాడేటటువంటి వారిగా అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటారు కదండి, నేను మంచి పోరాటాన్ని పోరాడాను, నా పరుగు కడముట్టించి తిని అని చెప్పి ఆయన విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటూ అనేకులు కృంగదీస్తున్నప్పటికీ, అవమానపరుస్తున్నప్పటికీ కూడా మనము ఆ విధంగా కొనసాగుతూ వచ్చినప్పుడు మన యొక్క జీవితాల్లో ఘనతను పొందుకుంటామంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవునిని గురించి మనం ఏ విషయంలో కూడా దేవుని ఆరాధిస్తున్నందుకు కానీ, ప్రార్థన చేస్తున్నందుకు కానీ, ఆయన నమ్ముకున్నందుకు కానీ మనం ఎప్పుడు కూడా సిగ్గుపడని అవసరం లేదు. ఏ విషయాల్లో అంటే ఎవరెవరు ఏ విధంగా సిగ్గుపరుస్తున్నారో వారి ముందే మనల్ని దేవుడు గణపరిచేటటువంటి వాడిగా ఉంటున్నాడు అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. గడిచిన దినాల్లో మనము ప్రవక్తనీల గురించి ధ్యానం చేద్దామని చెప్పుకున్నాం కదండి. మొట్టమొదటి ప్రవక్తని మిరియాము గురించి మనం ధ్యానం చేసాం. ఆ తర్వాత ఈరోజు మనం ధ్యానం చేయబోయేటటువంటి వ్యక్తి పేరేంటంటే హుల్దా. ఏం పేరండి? హుల్దా. ఈ యొక్క వ్యక్తి గురించి లేఖన భాగంలో రాజులు రాసినటువంటి 2వ గ్రంథము 22వ అధ్యాయము 14 నుంచి 20 వరకు, అదేవిధంగా మనం చూస్తున్నట్లయితే దినవృత్తాంతముల 2వ గ్రంథము 34వ అధ్యాయము 22 నుంచి 25 వరకు 28 వరకు మనము ఈమె గురించి చూడగలుగుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈమె ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా దేవుని కొరకు వాడబడటాన్ని లేఖనంలో మనము చూస్తూ వస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనము చూస్తూ వచ్చినట్లయితే ఎందుకు ఈ మాటలు మనము చెప్పుకున్నామంటే, ఈ యొక్క హుల్దా యొక్క జీవితంలో కూడా ఆనాటి దినాల్లో యెషయా కాదండి, యెషయా ఈ యొక్క రాజు పరిపాలిస్తున్నప్పుడు, ఈయన ఎన్నో సంవత్సరంలో అంటే 8వ సంవత్సరంలోనే ఏలన ఆరంభించినప్పుడు అని చెప్పి దినవృత్తాంతంలో 2వ గ్రంథము 22వ అధ్యాయం 1వ వాక్యంలో మనము చూడగలుగుతూ వస్తూ ఉంటాం. అయితే ఆ దినాల్లో అంటండి, తాను తన తండ్రి వలె, ఈ యొక్క రాజు యెషయా తన తండ్రి వలె కాక, తన తాత వలె కాక, రాజైన దావీదు వలె దేవుని దృష్టికి మంచివాడిగా ప్రవర్తించడానికి ఇష్టపడి ఆ విధమైనటువంటి బోధ తన తల్లి ద్వారా తాను నేర్చుకుని, ఆమె ఎదిదా అనేటటువంటి పేరు కలిగి ఆమె మంచి బోధను ఆయనకు చెప్పటాన్ని, అయ్యా మీ పితరుల దేవుడు, తాత ముత్తాతల దేవుడు ఎంతో గొప్పవాడు,
అని చెప్పి చెప్తూ, ఇదిగో మీ ముత్తాత అయినటువంటి హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయనకు 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడయ్యా. ఇంత మాత్రమే కాదు, ఆ ముందు తరాలలో కూడా దేవుడు ఎన్ని కార్యాలు జరిగించుకుంటూ వచ్చారో అని చెప్పి దేవునిని గురించి తన బిడ్డకు చెప్తూ రావటాన్ని బట్టి ఆ బిడ్డ దేవుని యందు భయభక్తులు గలవాడిగా ఉన్నాడు అనేటటువంటి విషయం మనకు అర్థమవుతున్నది. అయితే ఆ యొక్క రాజు అయినటువంటి యోషియా చేసినటువంటి పని ఏంటంటే, తన తండ్రి తాత ఆ యొక్క దేవుని మందిరాన్ని మూసివేయించినప్పుడు ఈయన తల్లి చెప్పినటువంటి మంచి మాటలు ఆలకించి తల్లి మాటకు లోబడినటువంటి వాడై, దేవునికి భయపడినటువంటి వాడై ఆ మందిర ద్వారములు తెరిపించటాన్ని, ఎంత మాత్రమే కాదు అది బాగు చేయమని చెప్పి తన పరివారానికి ఆజ్ఞ ఇవ్వటాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అట్టి సమయంలో అది శుభ్రపరుస్తూ వస్తున్నప్పుడు, మందిరాన్ని శుభ్రపరుస్తూ వస్తున్నప్పుడు అక్కడ ధర్మశాస్త్ర గ్రంథము వారికి కనబడుతూ వచ్చిందంటండి. అయితే ఈ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయం ఏంటో మాకు తెలియాలి అని చెప్పి ఆలోచన చేసినప్పుడు, దాన్ని గురించి ఎవరైనా చెప్తారా అని ఎంక్వైరీ చేసినప్పుడు, లేకపోతే ఆ చుట్టుపక్కల కూడా ఒక్కొక్కరిని కూడా అడుగుతూ వచ్చినప్పుడు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, దీని గురించినటువంటి విషయాలు, ఈ యొక్క హుల్దా అనేటటువంటి వ్యక్తి ఈ మందిరాలు మూసివేయబడినప్పటికీ కూడా తను దేవునితో గొప్ప సంబంధాన్ని కలిగి, ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మనమే ఆయన మందిరాలు కదండి. లాక్డౌన్ టైంలో ఎన్నో మందిరాలు మూతవేయబడినప్పటికీ కూడా ప్రతి ఒక్క గృహము కూడా ఆయన మందిరంగా తీర్చిదిద్దబట్టాలి. అంత మాత్రమే కాదు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని మందిరముగా ఉంటూ ఖాళీగా ఉన్న సమయంలో మరి ఎక్కువ దేవునితో గడిపినటువంటి వారిని మనం చూస్తూ వస్తుంటాం. ఈ యొక్క బాధ, ఈ యొక్క శ్రమ కూడా దేవునికి సమీపస్తులుగా మార్చబడింది అని చెప్పి ఆ తర్వాత దినాల్లో సాక్ష్యాలు చెప్పినటువంటి వారిని కూడా మనం చూస్తూనే వస్తుంటాం. మరొక విధంగా మనం చూసినట్లయితే ఆ సమయంలో ప్రియులు కోల్పోయినటువంటి వారు దేవుని మందిరము అయినటువంటి వారి భక్తి జీవితాన్ని, సహవాస జీవితాన్ని వారు విడిచిపెట్టినటువంటిగా, దేవుని ప్రార్థించకుండా, దేవునికి లోబడకుండా, ప్రతి సమయంలో దేవుడు మన యొక్క జీవితాల్లో మేలే చేస్తాడు అని చెప్పి ఆలోచన చేయకుండా వారు దేవునికి దూరం అయిపోయినటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తూనే వస్తుంటాం. అయితే అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, అంత భయము కలిగి భక్తి కలిగి మందిరాలు మూసివేయబడినప్పటికీ కూడా ఎవరు దేవుని వాక్యానికి లోబడకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పటికీ కూడా తను దేవునితో సహవాసము చేయాలని, తను బాప్తిస్ము తీసుకున్నప్పుడు, అంటే ఆనాటి దినాల్లో లేకపోవచ్చేమో కానీ ఈనాటి దినాల్లో మనం బాప్తిస్ము తీసుకున్నప్పుడు దేవునితో ఒక ప్రమాణము చేస్తూ వస్తుంటాం. ఆనాటి దినాల్లో మనస్సాక్షి వారికి నేరారోపణ చేస్తూ దేవుని వాక్యానుసారంగా జీవించడానికి, దేవునితో సహవాసము చేయడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవాది దేవునికి మహిమ కలిగిన. అయితే ఈనాటి దినాల్లో బాప్తిస్మం తీసుకున్నప్పుడు చెప్తూ ఉంటారు, నా మరణ పర్యంతరము కూడా దేవుని నేను విడిచిపెట్టను, దేవుని కోసం నేను జీవిస్తా, దేవుని నేను ప్రార్థన చేస్తా, ఆయన నా కోసము మరణించాడు కాబట్టి ఆయన కోసం నేను మరణించడానికి కూడా నేను వెనుతిరగను, ఏ శ్రమైనా బాధైనా కష్టమైనా కూడా ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టను అని చెప్పిన వారు సైతం కష్ట నష్ట సమయాలలో, బాధ కలిగినటువంటి సమయాల్లో ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులను మనం చూస్తూ వస్తుంటాం. అయినప్పటికీ కూడా ఈ యొక్క హుల్దా ఆ యొక్క జనాంగం అంతటిలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఉండటాన్ని మనం చూస్తున్నాం. అందుకనే దేవుని వాక్యంలో ఇందాకనే చెప్పుకున్నట్లు ఎందుకు ఎవ్వరూ దేవుని మందిరానికి వెళ్ళట్లేదు. ఆ రాజు కూడా చూసినట్లయితే వారు కూడా సరైన విధంగా పరిపాలన చేయటం లేదు. నీ భక్తి వల్ల ఏమి ఉపయోగం? నువ్వు ఒక్కదానివే నిష్టగా ఉంటే సరిపోతుందా? నువ్వు ఒక్కదానివే ప్రార్థన చేసుకుంటే సరిపోతుందా? నీ ఒక్కదాని ద్వారానే పరలోక రాజ్యానికి నీ ఒక్కదానివే వెళ్ళిపోతావా అని చెప్పి అనేకులు హేళన చేసినప్పటికీ కూడా తను అవేమి పట్టించుకుని ఉండదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మంచి భక్తిని కాపాడుకుంటూ తన మందిరమే తన యొక్క దేహమే దేవుని మందిరమని, మందిరానికి వెళ్ళడానికి అవకాశం లేని సమయంలో కూడా తన హృదయంలో దేవుని ప్రతిష్ఠించుకుని ఆయన కోసం భక్తిగా జీవించినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ వస్తున్నాం. అందును బట్టి ఈ యొక్క
మందిరాలు తెరవబడినటువంటి సమయంలో ధర్మశాస్త్ర గ్రంథము వారికి దొరికినప్పుడు దానిలో ఉన్న సారాంశం ఏంటి అని చెప్పి అది చెప్పేటటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పి ఈమె గుర్తు రావటాన్ని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతకు ముందు ఎంత అవమానం పొందుంటదండి. ఈనాటి దినాల్లో ఎవరు చేస్తారులే, నీలా ఉంటే నీలా చేస్తే ఎవరు బ్రతుకుతారులే అని చెప్పి అనుకుంటూ వచ్చారేమో, కానీ అవేమీ పట్టించుకోలేదు. నేను దేవునితో ఒక ఒప్పందం చేసుకున్నా, ఒక తీర్మానం చేసుకున్నా. అందుకనే దేవుని వాక్యంలో కీర్తన భాగము 15వ కీర్తనలో మనము చూసినట్లయితే అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు అన్న మాటను మనం చూస్తున్నాం. మనం మాట తప్పాము అని అంటే మనము జీవముతో లేనట్టే లెక్కండి ఒక రకంగా. కాబట్టి మనము ఎద్దటి వారికి మాట ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట ఇచ్చేటటువంటి వారిగా ఉండాలి. మరి ముఖ్యంగా దేవునితో మనం బాప్తిసం తీసుకున్న సమయంలోనే కావచ్చు, ఆ తర్వాత ప్రారంభ దినాల్లో భక్తిలో ఎదుగుతూ వస్తున్నప్పుడు కదండి, కొత్త ఒక వింత పాత ఒక రోత అంటారు. అలాగే కొత్తలో ఎంతో గొప్పగా ఆయన గురించి మనం తెలుసుకోవడానికి ఆరాటపడుతూ వస్తుంటారు. పాత పడేసరికి ఎన్ని సంవత్సరాల నుంచి వింటలేదులేండి, ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యము చదవటం లేదులేండి, ఎన్ని సంవత్సరాల నుంచి మేము దేవునిలో ఎదుగుతూ రావడం లేదు, ఎన్ని అద్భుతాలు మేము చూసామనుకుంటూ కూడా వారికి వారు వ్యక్తిగతంగా దేవునిలో చల్లారిపోయేటటువంటి స్థితిని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఈమె మాట ఇచ్చింది, తన జీవితంలో ఒక తీర్మానము చేసుకుంది. ఆ ప్రకారం తన భక్తిని ఎవరు ఎలా ఉన్నప్పటికీ కూడా నా దేవునితో నేను సంబంధాన్ని కలిగి ఉండాలి, నా దేవుడు నివసించు మందిరమైన నా దేహము ద్వారా దేవుని నేను గణపరచాలి, నా బ్రతుకు ద్వారా నా దేవుని నేను గణపరచాలి అని చెప్పి ఆమె గొప్ప ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా మనము చూస్తూ వస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా మనము చూసినట్లయితే ఆ లేఖనాలను అంటండి ఏమి ఉందో అంటే అక్కడ చూసినట్లయితే ఈ విధంగా దేవుని మందిరం మూసివేయడం ద్వారా మీకు దేవుని ఉగ్రత రాబోతుంది అనేటటువంటి విషయం. ఎవరైనా శుభకార్యము చెప్పమంటే, శుభవచనాలు చెప్పమంటే, నీకు మంచి జరుగుతుంది అని చెప్పమంటే త్వరపడి చెప్తూ ఉంటారు. అదే చెడు చెప్పాలి అని అంటే సందేహిస్తూ వస్తుంటారు. మీరు జాగ్రత్తగా ఉండండి, నాకేదో అనిపిస్తుంది, నాకెందుకో ఏదో కొడుతుంది, తేడాగా అనిపిస్తుంది అంటుంటారు కదండి. అలా చెప్పేసి తప్పించుకుంటారు, కానీ సూటిగా చెప్పేటటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటూ ఉంటారు. అయితే ఆ లేఖనంలో ఏదైతే ఉందో, లేఖన సారాంశం ఏదైతే ఉందో, అందుకనే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దేవా లేఖన సారాంశం అందు మమ్మల్ని స్థిరపరచండి అని చెప్పి భక్తులు ప్రార్థన చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆ సారాంశంలో ఆ యొక్క దాంట్లో అర్థమేమైనదో ఆ అర్థాన్ని మనము గ్రహించేటటువంటి వారిగా ఉన్నప్పుడు దేవునిలో మనం ఎదుగుతూ వస్తుంటాం, దేవునిలో స్థిరపరచబడేటటువంటి వారిగా ఉంటూ ఉంటాం. అయితే అక్కడ ఉగ్రత రాబోతుంది అనేటటువంటి విషయం. అయితే ఆ ఉగ్రత నుంచి నీవు తప్పించబడాలి అంటే నీవు తగ్గించుకోవాలి, దేవునికి మొరపెట్టాలి అని చెప్పి రాజుకు చెప్పండి అని చెప్పి ధైర్యంగా చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి ధైర్యము ప్రతి ఒక్క విశ్వాసికి కావలసిన వారిగా మనము ఉంటూ ఉన్నాం. దేవుని ఆరాధించే ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనది. అది ఏ పరిస్థితి ఎవరైనప్పటికీ కూడా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. కానీ చాలా సందర్భాల్లో యథార్థవాది లోక విరోధండి, యథార్థంగా మాట్లాడితే మనతో ఎవరుంటారు అంటూ ఉంటారు. మనతో ఎవరు ఉండకపోయినా పర్వాలేదు, మనతో దేవుడు ఉంటాడు. ఆ దేవుడే అందరినీ కూడా మన యుద్ధకు తీసుకొస్తాడు. ఆమె యథార్థంగా మాట్లాడింది కాబట్టి ఆమె ఘనత పొందుకుంది అనేటటువంటి విషయం. ఈనాటి దినాల్లో మనం ఎందుకు ఆమెను ధ్యానం చేస్తున్నాము? ఆమె ఘనత పొందుకున్నది కాబట్టి, యథార్థంగా జీవించింది కాబట్టి, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడింది కాబట్టి ఆమె గురించి మనం చెప్పుకునేటటువంటి భాగ్యాన్ని, అంత మాత్రమే కాదు దేవుని గ్రంథంలో లిఖితము చేయబట్టాన్ని మనము చూస్తూ వస్తున్నాం. కాబట్టి మనుషుల వైపు మనం చూడనవసరం లేదు, దేవుని వైపు చూసి మనం ధైర్యంగా ఉండేటటువంటి వారిగా ఉందాం. ఆ తర్వాత మనము చూస్తున్నట్లయితే వర్తమానము తీసుకుని వచ్చిన వాళ్ళు ఆమెనే వెతుక్కుంటూ వచ్చినట్లు మనము చూస్తున్నాం.
రాజు పరిచారకులు లేకపోతే రాజు సముఖంలో ఉన్నటువంటి వారు ఆమె దగ్గరకు రావటాన్ని మనం చూస్తున్నాం. ఎందుని బట్టి? దేవునిలో ఉన్న భక్తి జీవితాన్ని బట్టి. కాబట్టి మనం ఆలోచన చేద్దాము. ఆమెలో మనం తెలుసుకునవలసినటువంటి విషయం మొట్టమొదటిది, మందిరాలు మూసివేయబడినప్పటికీ నేనే దేవుని మందిరము అని చెప్పి దేవుని స్తుతించి ఆరాధిస్తూ ఆ ప్రజలందరూ కూడా నిందిస్తున్నప్పటికీ కూడా ఆ అవమానమును లెక్క చేయక ఘనతనిచ్చేటటువంటి దేవుని వైపు చూస్తూ తన భక్తిని కాపాడుకుంటూ వచ్చింది. రెండవది మనము చూసినట్లయితే బహుధైర్యవంతురాలిగా మనకు కనబడుతున్నది. మూడవది యథార్థంగా మాట్లాడేటటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ వస్తున్నది. లేకపోతే ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చెప్తూ నీకు మేలే చేస్తాడు, ఏం కాదు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నేను దీవిస్తాడు, నీకు అన్నీ వచ్చేస్తాయి, నువ్వు ఎంత ఉన్నతంగా ఉంటావంటే అని చెప్పి చాలా ప్రవచనాలు చెప్పేటటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. ఇంకోటి ఏంటంటే, ఆనాటి దినాల్లో లేఖనాలు మనకి ఈ విధంగా బైబిల్ పూర్తిగా ఇవ్వబడినట్లు లేదు కాబట్టి దేవుడు వారి ప్రవక్తలను ఉపయోగించుకుని మాట సెలవిస్తూ వచ్చేటటువంటి వాడు. దేవుని దగ్గర నుంచి మాటను తీసుకుని తన యొక్క ప్రజలకు, రాజ్యానికి, రాజుకు వాళ్ళు సెలవిస్తూ వచ్చేటటువంటి వారు. ఇప్పుడు ఈనాటి దినాల్లో సంపూర్ణంగా దేవుని వాక్యం మన చెందుతున్నది. వాక్యమే మనకు ప్రవచనం. కానీ ఈనాటి దినాల్లో ప్రవచనము అనేసరికి పెళ్ళవుతుందా, మా పిల్లలకి పెళ్ళవదా, పిల్లోడు పుడతాడా, పిల్ల పుడుతుందా, ఆడపిల్ల పుడుతుందా, మగ పిల్లోడు పుడతాడా, లేకపోతే ఏ దిక్కుకు వెళ్ళాలి, ఏ దిక్కున ఏం చేయాలి, లేకపోతే ఏ జాబ్ వస్తుంది, ఇటువంటివి చెప్పేటటువంటిది ఎన్నడూ కూడా దేవుని ప్రవచనము కానే కాదు అనేటటువంటిది మనము అర్థం చేసుకోవాలి. దేవుని ఆత్మీయంగా ఎదుగు నిమిత్తము దేవుని వాక్యంలో కొరింథీ పత్రికలో మనము చూసినట్లే సంఘ క్షేమాభివృద్ధి కోసం అంటండి ప్రవచించు కృపావరాన్ని దేవుడు అనుగ్రహించారు అన్న మాటను మనము చూస్తూ వస్తుంటాం. అది సంఘ క్షేమానికి కావాలి, సంఘ ఆశీర్వాదానికి కావాలి. అంత మాత్రమే కాదు కానీ ఆ యొక్క వ్యక్తి, దేవుని సంఘంలో ఉన్నటువంటి వ్యక్తికి, లేకపోతే దేవుని మాట ఎదుటి వ్యక్తికి వెల్లడి చేస్తున్నప్పుడు అది అతనికి నొప్పించేదైనప్పటికీ కూడా సరి చేసేదిగా, మేలుకరంగా ఉండేటటువంటిదే దేవుని ప్రవచనము అనేటటువంటి విషయం మనకు అర్థమవుతూ వస్తున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత మనము చూస్తూ వచ్చినట్లయితే ఆమె వస్త్రశాల అధికారి షల్లూం అనేటటువంటి వ్యక్తి యొక్క భార్య. అంటే తన భర్త ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నాడు కాబట్టి నేను మంచిగా హంగు ఆర్భాటాలు చేసుకోవాలి అని చెప్పి, ఆడంబరాలకు వెళ్ళాలి అని చెప్పి తను ఎప్పుడు కూడా ఆలోచించలేదంటండి. దీన మనసు కలిగిన తన భర్తకు యోగ్యమైనటువంటి వ్యక్తిగానే ఉన్నది అనేటటువంటి విషయం మనకు అర్థమవుతూ వస్తున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైనది. గుణము కలిగినటువంటి స్త్రీ తను ఏ విధంగా భర్తతో ఉండాలి, ఏ విధంగా ఇరుగు పొరుగు వారితో ఉండాలి, ఏ విధంగా కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి, ఏ విధంగా దేవుని మాటలను ఇతరులకు కనుపరిచే విధంగా వ్రాయబడినటువంటి పత్రికగా నేను ఉండాలి అని చెప్పి ఆలోచన చేసినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ వస్తున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె యెరూషలేము యొక్క 2వ ద్వారం యొద్ద నివాసము చేస్తుంది అన్న మాటను మనం చూస్తున్నాం. అంటే యెరూషలేము దేవుని మందిరానికి సాదృశ్యం. అంత మాత్రమే కాదు, 2వ ద్వారముకు ఆమె పేరు పెట్టారు అన్న మాటను కూడా మనము చూస్తూ వస్తున్నాం. వీటన్నిటికన్నా ముఖ్యంగా పేరు ప్రాముఖ్యమైనది కదండి. ఆ పేరుకు అర్థం ఏంటంటే ముంగీసా అనేటటువంటి మాటను మనం చూస్తున్నాం. హుల్దా అంటే ముంగీసా అంటండి. ముంగీసా అంటే అది ఏం చేస్తుంది? ముంగీస అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే పాము కదండి. పాముతో అది పోరాడేటటువంటిది. మామూలు చిన్న చిన్న పాములతో కాదు కానీ కోడినాగు, త్రాసులు ఇటువంటి వాటితో అది పోరాడుతూ, అంటే బలమైన పరిస్థితుల్లో, కఠినమైనటువంటి పరిస్థితుల్లో అపవాదితో పోరాడేటటువంటి స్వభావము కలిగినది అనేటటువంటి విషయం మనకు అర్థమవుతూ వస్తున్నది. అంత మాత్రమే కాదు, ఆ ముంగీస్ అంటండి ఎక్కడుంటుంది? మట్టిలో ఉంటుంది. మట్టిలో చిన్న చిన్న సొరంగాలు చేసుకుంటూ ఉంటాయి కదండి. ఎలుకలు ఉంటాయి కదా, అవి బోన్స్, ర్యాట్స్ చేసుకునేటటువంటి ఆ కన్నాల్లో ఇవి నివసిస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. అంటే మట్టిలో జీవిస్తూ ఉంటుంది. నేను దేవుని వాక్యం అంటుంది.
మన్నైనది వెనుకటికి మన్నైపోను. దేవుని ఆత్మ తాను దయచేసినటువంటి దేవుని చెంతకు వెళ్ళును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా తాను గ్రహింపు కలిగినటువంటిదిగా, అపవాదితో పోరాడేటటువంటిదిగా. మరి ఒక విధంగా మనము చూసినట్లయితే ఆ ముంగీస్ అంటండి ఎక్కువగా తెల్లవారుజామున పోరాడుతూ వస్తుందంటండి ఆ పాములతో. పాము అపవాదికి సాదృశ్యం కాబట్టి మనం ఉదయకాలముని పెందల కాడని దేవునితో సహవాసము చేసేటటువంటి అనుభవాల్లోనికి మనము నడిపించబడాలి అని చెప్పి దేవుని వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. ఈ యొక్క వ్యక్తిలో ఇన్ని సుగుణాలు ఉన్నాయి కాబట్టి మొదట అవమానము కలిగినటువంటి పరిస్థితుల్లో ఆమె జీవించినప్పటికీ కూడా చేసావులే భక్తి, ఎవ్వరికీ లేని భక్తి నీకే కావాలా అని చెప్పి అలా హేళన చేశారేమో, కృంగదీశారేమో, వెనుదీశారేమో. నలుగురితో కలిసి నువ్వు ఉండు, నీ ఒక్కదానివి సపరేట్గా నువ్వు ఉంటే ఎలా అని చెప్పి ఏవైనా మాట్లాడుతూ వచ్చారేమో. అయినప్పటికీ అవేమీ పట్టించుకోలేదు. తన జీవితంలో దేవుని వైపే చూసింది, దేవుని ఘనపరిచింది. దేవుడు ఆమెను ఘనపరుచుకుంటూ ఆయన లేఖనములో ఆమె పేరు ముద్రించడాన్ని మనం చూస్తున్నాం. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇచ్చేదను. కాబట్టి దేవుని కొరకు మనము జీవితం, దేవుడిచ్చే రెట్టింపు ఘనత, దీవెన, ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. అట్టి కృపను ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవాది దేవుడు అనుగ్రహించునుగాక. ఆమె చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, మీకు స్తోత్రాలు. ధ్యానించినటువంటి మాటల్లో నుంచి మీరు అనేకమైన విషయాలు నాతోనూ మాతోనూ మాట్లాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. వాటిని మా హృదయ పలకల మీద మీరు ముద్రించండి. ఆ మంచి లక్షణాలతో మేము నింపబడడానికి, కడవరకు కొనసాగడానికి, రెట్టింపు ఘనతను పొందుకునడానికి ఈ కృపాసనం ఎత్తుకు వస్తున్నాం. అట్టి విధంగా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ, ప్రత్యేకించి పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలు కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఈ వాగ్దానముతో మీరు నింపుమని ప్రార్థించవచ్చు. యేసు ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకను పొందుకునే నామం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మే గాడ్ బ్లెస్ యు.